రాష్ట్రంలో ఎండలు మండుతానే ఎర్రని దెబ్బకు జనం తల్లడం మరడం అయితాండ్రు. కొంతమంది అయితే చెరువులు స్విమ్మింగ్ పూల్లల్లా ఈత కొట్టి సల్లబడతాండ్రు. ఎండాకాలం సెలవులు కావడంతో పిల్లలు ఈత నేర్చుకుంటాండ్రు. శరీరానికి మంచి ఎక్సర్సైజ్ తో పాటు ఆరోగ్యం కూడా బాగుంటదని అంటాండ్రు ఈత నేర్పేటోళ్లు. రాష్ట్రంలో ఎండలు దంచుకొడుతున్నాయి. వడగాలులకు తట్టుకోలేక జనం చెరువులు, స్విమ్మింగ్ పూల్, నీళ్ల కుంటలు ఎక్కడుంటే ఎక్కడ పోతుర్రు. స్కూళ్లకు సెలవులు కావడంతో పిల్లలు కూడా చెరువులు, కుంటలల్ల ఈత కొట్టేందుకు మస్తు ఇంట్రెస్ట్ చూపిస్తుండ్రు. ఈత రాకున్నా ఒకరిని చూసి ఇంకొకరు చెరువులల్ల దిగుడుతోటి కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. గందుకే గీ ఎండలల్లా పిల్లలకు ఈత నేర్పిస్తే ఇటు ఈత వచ్చుడితో పాటు అటు ఎండదెబ్బ తలగకుండా ఉంటదంటుండ్రు ఈత నేర్పేటోళ్లు. పిల్లలు కూడా ఇప్పటికీ దాదాపు అధిక సంఖ్యలో స్విమ్మింగ్ పూల్ కు ఆశ్రమం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు పిల్లలు కూడా సమ్మరు ఎండను తట్టుకోకుండా చాలా మంది వస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు స్విమ్మింగ్ నేర్చుకొని కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా వాళ్ళు కూడా నేర్చుకోనికి ఉత్సాహం చూపుతున్నారు. స్విమ్మింగ్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. చాలా మంది పిల్లలు విలేజ్లలో వాళ్ళకు స్విమ్మింగ్ ఫెసిలిటీ లేదు కాబట్టి చెరువులను ఆశ్రయం జరుగుతుంది. చెరువులో పోయి వాళ్ళు పాపం వాళ్ళకు తెలియకుండా ఇప్పుడు చాలా లోతు ఉంది కాబట్టి వాళ్ళు తెలియకుండా లోపల మునిగిపోయి చాలా మంది చనిపోవడం జరిగింది. మనం పేపర్లో చూసాం. చాలా మంది మామూలుగా జనరల్గా స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు. మేమైతే ఎవరైతే మామూలుగా స్పీడ్ ఉన్నారో వాళ్ళని మేము క్యాచ్ చేసి వాళ్ళకు రాష్ట్ర స్థాయి, నేషనల్ స్థాయి వరకు మనం వాళ్ళ కోచింగ్ సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. ఎండదెబ్బ నుంచి బయటపడేందుకు జనం నానా తంటాలు పడుతుండ్రు. అయితే ఈత కొడితే శానా లాభాలుంటాయంటుండ్రు ఈత నేర్పేటోళ్లు. ఎండదెబ్బ నుంచి తప్పించుకోవచ్చని, చల్లటి నీళ్లల్లా హాయిగా అనిపిస్తదని, శరీరానికి ఎక్సర్సైజ్ అవుతుందని చెప్తుర్రు. బీపీ, కొవ్వు, షుగర్ తగ్గి ప్రాణం అలుకగా అవుతుందంటుండ్రు. స్విమ్మింగ్ తోటి యూజువల్గా మన బాడీలో పట్ల చాలా మెటబాలిజమ్స్ యాక్టివిటీస్ అన్నీ కూడా నార్మల్ అవుతాయి. ప్రజెంట్ జనరేషన్ లోపల ఎక్కువగా డయాబెటీస్, హైపర్ టెన్షన్ ప్రజెంట్ జనరేషన్ చాలా ఎక్కువగా ఉంది. దట్ విల్ బి కంట్రోల్. తర్వాత మానసికంగా బాగా ఉల్లాసంగా ఉంటుంది. అంటే ప్రజెంట్ జనరేషన్లో ఏం జరుగుతుందంటే ఒబిసిటీ, హైపర్ టెన్షన్, డయాబెటీస్ ప్రివలెన్స్ ఆఫ్ ఈ డిసీజ్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. అందుచేత వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు మాత్రం డెఫినెట్లీ డే లోపల కొంత టైం దే షుడ్ స్పేర్ ఫర్ ది ఫిజికల్ యాక్టివిటీ. ఇక పట్నంలలో ఉండే జనం పొద్దస్తమానం స్విమ్మింగ్ పూల్లలోనే ఉంటుండ్రు. కోచ్ల సాయంతో తమ పిల్లలకు ఈత నేర్పిస్తుండ్రు. స్విమ్మింగ్ పూల్లో ఉన్నందుకే ఎండదెబ్బ, వేడిగాలులు తమను తాకుతలేవంటుండ్రు పిల్లలు. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాను. 4 years నుంచి కంటిన్యూస్గా వెళ్తున్నా. కోచింగ్ మాత్రం ఇక్కడ బాగుంది, బాగా నేర్పిస్తున్నారు. 2 నేషనల్స్కి వెళ్ళినా, ఒకటి కేరళకి వెళ్ళినా, ఇంకోటి గుజరాత్. స్టేట్లో 2 gold వచ్చినాయి. సమ్మర్కి అలా ప్రాక్టీస్ కానీ వచ్చినా కానీ ఇప్పుడు స్విమ్మింగ్ వల్ల ఫిట్నెస్ బాగుంటుంది మనకు. ఈత నేర్చుకుంటే ఆరోగ్యంతో పాటు ఆపత్కాలంలో వేరేటోళ్లను కూడా రక్షించవచ్చని చెప్తుండ్రు ట్రైనర్స్. చదువులు, ఉద్యోగాలలో కూడా స్పోర్ట్స్ కోటా తోటి మేలు జరుగుతుందని చెప్తుండ్రు.